అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము. సాయంత్రం 5 గంటలకి ఇంటికి రాగానే అలవాటుగా పోస్టు చూసుకున్నాను. కమల్ ప్రోగ్రెస్ కార్డ్ కనిపించింది. ఆతృతగా మార్కులు పరిశీలించాను. గుండె ఆగినంత పనైంది. క్రితంసారి కంటే చాలా తక్కువొచ్చాయి. ఎందుకిలా అయింది? ఇంటికి రాని వాడి పని చెప్తా. కోపంగా పళ్ళు నూరుకున్నాను. నేను మా ఆయన యూనివర్సిటీలో పీహెచ్డీ దాకా పెట్టిన ఖర్చు కంటే వీడి చదువుకి డబుల్ అవుతోంది. ఏం కావాలంటే అవి కొనిస్తున్నాం. ఏదో ఐఐటీ తెచ్చుకుని ఉద్ధరిస్తాడనుకుంటే ఇలా తయారవుతున్నాడేంటి? కమల్ని ఊళ్ళో పేరు మోసిన పెద్ద కోచింగ్ సెంటర్లో ఐఐటీ కోసం జాయిన్ చేశాం. వాడు 10th వరకు మంచి మార్కులు తెచ్చుకున్నాడు. బాగా చదివే పిల్లాడని, ఐఐటీ సాధించగలడనే ఆశతో ఉన్నాము. వాడి ఫ్రెండ్స్ కూడా ఈ సెంటర్లోనే జాయిన్ అవ్వడంతో వాళ్ల మార్కులతో పోల్చుకుంటూ వాడి స్థాయిని అంచనా వేయడం జరుగుతోంది. అన్యమనస్కంగా పని పూర్తి చేశాను. ఈలోపు శ్రీవారు రాగానే కార్డ్ చూపించాను. ఊహించినట్టే ఆయన నామీద మండిపడ్డాలు. ఏంటి మార్కులు? పల్లవి కూతురికి ఎలా వచ్చాయో అడిగావా? మా శర్మగారబ్బాయి వీడి క్లాసే. క్రితం వారం టెస్ట్లో సెంటర్ ఫస్ట్ వచ్చాడట. నువ్వు కాస్త పట్టించుకుంటే బావుంటుంది. ఎప్పుడూ నీ కాలేజ్ నీ సెమినార్లు అంటూ ఘమ్మన్నారు. నేనెన్నా తక్కువ తిన్నది? మరే, పొద్దున్నే నేను వంట వార్పు చేసుకుని తమరికి పిల్లలకి అన్నీ అందించి ఇల్లు చక్కబట్టుకుని కాలేజీకి పోయి సాయంత్రం వరకు చచ్చి చెడి చాకిరి చేసి మళ్ళీ ఇంటికి రాగానే ఇంటడు పని చేస్తున్నా చాల్డంలేదా? ఇంకా వాళ్ళని చదివించడం లేదా అని నామీద నిందలేస్తారా? ఆ పనేదో తమరే చెయ్యొచ్చుగా అని కయ్యమని లేచాను. ఇంతలో సైలెంట్గా కమల్ రావడం గమనించి ఇద్దరం వాడిమీద విరుచుకుపద్దమన్నా. ఏరా, నువ్వెలగబడుతున్న చదివిదేనా? ఏంటి మార్కులు? అనంత్కి శ్రీకాంత్కి ఎలా వచ్చాయి అని కోపంగా అడిగారాయన. క్రితం వారం బెటర్మెంట్ హడావెళ్ళో సరిగ్గా వ్రాయలేదు డాడీ. అనంత్కి శ్రీకాంత్కి నాకంటే ఎక్కువే వచ్చాయి అని సనిగాడు కమల్. వెంటనే నేనందుకున్నాను. సిగ్గులేదు అలా చెప్పడానికి? వాళ్ళిద్దరూ 10th నీకంటే ఎంత వెనకబడి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా చదివేస్తున్నారు గమనించావా? అసలు ఏంట్రా వాళ్ళకి నీకు తేడా? ఒకే వయసు, ఒకే టీచర్లు, అదే సిలబస్. ఎందుకు వాళ్ళలా తెచ్చుకోలేకపోతున్నావు? అయినా నీకేం లోడ్ చేస్తున్నాంరా? కోపంగా అడిగాను. ఈలోపు మా ఆయన, సర్లే, ఇప్పుడు కాదు, ముందే ఉండాలి ఆ బుద్ధి. వాడికి తిండి పెట్టు, తర్వాత తీరిగ్గా దెబ్బలాడుదుగాని అని విసురుగా లోపలికి వెళ్ళిపోయారు. కమల్ నిర్లిప్తంగా చూస్తూ నిలబడిపోయాడు. మధ్యాహ్నం స్టాఫ్ రూంలో నా కొలీగ్ మమత డల్గా కనిపించడంతో ఏనైందని అడిగాను. తను నాకంటే 2 ఏళ్లు సీనియర్, మ్యాథ్స్ లెక్చరర్. కలుపుగోలుగా ఉంటుంది. కష్టసుఖాలు కలబోసుకుంటూ ఉంటాము. వాళ్ళబ్బాయి మా వాడికంటే 7 ఏడాది పెద్ద. లాంగ్ టర్మ్స్ ఉన్నాడు. వాడిమీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నాం. అడిగితే అడిగినట్టు కొనిస్తున్నాం. మా అమ్మాయి సాధించలేనిది వీడైనా సాధిస్తాడనుకుంటే ఎలా తయారవుతున్నాడో తెలుసా రాన్రాను? ఇదివరకు మార్కులు సరిగ్గా రాకపోతే తిడితే భయపడేవాడు. జాగ్రత్తగా చదువుకుంటాననేవాడు. వాళ్ళ క్లాస్మేట్స్ ఎంత బాగా స్కోర్ చేస్తున్నారో తెలుసా? రాత్రి ఇదేండ్రా నీ మార్కులు అని వాళ్ళ నాన్న కసిరారని ఎంతలా తిరగబడ్డాడో తెలుసా? మాటకి మాట పుస్తకాలు విసిరికొట్టాడు. పెద్ద పెద్దగా అరుపులు. టెన్షన్ పెట్టున్నామట, విసిగిస్తున్నామట. మా అంత శాడిస్టులుండ్రట. కొంపలో ఎక్కడ మనశ్శాంతి లేదట. మాకు వాడిమీద ప్రేమ నమ్మకం లేవట. ఇలా విసిగిస్తే ఇంట్లోంచి పారిపోవాలనిపిస్తుందట. ఇది వాడి వైఖరి కీర్తి. అంటే మన పిల్లల్ని మనం చెక్ చేయకూడదా? పెద్దవాళ్లగా మంచి చెప్పుకూడదా? మీరు ఒక్కళ్లే కాదు, ఎవరైనా వాళ్ల పిల్లలకి ఖర్చు పెడతారు. మీరే ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఫీల్ అవ్వక్కర్లేదు అని నోటికెంతొస్తే అంత మాట్లాడాడు తెసా. కన్నీళ్లతో మమత చెప్తుంటే నిశ్చేష్టంగా ఉండిపోయాను. ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదు. బాధపడకు మమత, చిన్నతనం కదా, తెలుసుకుంటాళ్లే అని మా కమల్దాదే దోరంగి. కాని ఇంకా ఎదిరించే వరకు రాలేదు మనసులో అనుకున్నాను. ఇలా 4 రోజులు గడిచాయి. రిఫ్రెషర్ కోర్స్కి అటెండ్ అవ్వడానికి ప్రిన్సిపల్ నన్ను హైదరాబాద్ వెళ్లమన్నారు. ఎలాగూ మా ఆడపడుచు అక్కడే ఉంది. తనని చూసినట్లవుతుందని నేను సరదాపడ్డాను. ఆడపడుచు కంటే ముందు వైదేహి నా జిగిరి దోస్తు. తర్వాత వదిన మర్దళ్లుగా అవతారమయ్యాం. తను వాళ్ళాయన సైంటిస్టులుగా పనిచేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి కిషన్ 10th చదువుతున్నాడు. నన్ను చూసి వైదేహి ఎంతో ఆనందించింది. సాయంత్రం యూనివర్సిటీ నుంచి 7 గంటలకి ఇల్లు చేరాను. వెళ్లేసరికి కిషన్తో ఏదో మాట్లాడుతూ కనిపించింది బెడ్రూంలో. వాడికి ప్రేమగా సలాడ్ తినిపిస్తూ, నాన్నా, నువ్వేం ఫీలవ్వకురా. నువ్వు ఎలా చదువుతావో మాకు తెలీదా? ఈసారి తక్కువ మార్కులొస్తే ఏమైంది? తర్వాత బాగా తెచ్చుకుంటావు కదా. నీమీద నాకు, డాడీకి చాలా నమ్మకం. అంటే, సారీ మమ్మీ, మ్యాచ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎగ్జామ్ సరిగ్గా వ్రాయలేదు. ఇంకోసారిలా చెయ్యను అని తల వంచుకుని కూర్చున్నాడు. అదే మరి, అన్నిసార్లు ఫీలయ్యేంత తప్పు నువ్వేం చేయలేదు. నీకు క్రికెట్ అంటే ఎంతిష్టమో నాకు తెలుసు.
చదువుతో పాటు శరీరానికి ఆటలు కూడా అవసరమే. ఈసారి సరిగ్గా ప్లాన్ చేసుకో. క్రికెట్ మానాలిని పనేం లేదు, దేని దారిద్దాందే, సరేనా? కాని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఏ పని చేస్తుంటే దానిమీదే పూర్తిగా మనస్సు లగ్నం చెయ్యి. ఒకటి చేస్తూ ఇంకోటి ఆలోచించుకో, అప్పుడు రెండూ ఫెయిల్ అవుతాయి. ఓకేనా? లేచి స్నానం చేసి కాసేపు టీవీ చూసి రిలాక్స్ అయి చదువుకో అంటూ కప్పు తీసుకుని హాల్లోకి వచ్చింది. నేనంతా విని ఆశ్చర్యంగా తననే చూస్తూ అలా నిలబడిపోయాను. ఏ వైదేహి, ఎంతసేపైందే వచ్చి? సెలాడ్ తిను అంటూ నా చేతిలో అన్ని రకాల పళ్లముక్కలతో చేసిన సెలాడ్ కప్పుంచింది. వైదేహి, కిషన్కి మార్కులు తక్కువొస్తే భయం చెప్పడం పోయి టీవీ చూసి రిలాక్స్ అవ్వని తేలిగ్గా చెప్తావేంటి? ఇంక వాడు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎలా నెగ్గుకొస్తాడు? వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా చదువుతున్నారో చూపించి బుద్ధి చెప్పొద్దు, మరీ అంత నెత్తికెక్కించుకోద్దే పిల్లన్ని అన్నాను. కోపంగానే అన్నాను. నా మాటకి నవ్వి ఊరుకుంది. వారం పోయాక కిషన్ మమ్మీ మమ్మీ అని కేకలు పెట్టుకుంటూ వచ్చాడు. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే, ఏరా అంత హడావిడి, ఏంటి సంగతి అని అడిగాను. అత్తా, నేను క్లాస్ ఫస్ట్, ఇదిగో కార్డ్, అంతేకాదు క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఇదిగో కప్పు అని వాళ్ళమ్మ చేతిలో పెట్టి ముద్దులు కురిపించాడు. వైదేహి వాణ్ణి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని నా వైపు చూసి అర్థవంతంగా అందంగా నవ్వింది. రాత్రి ఆ నవ్వుకి అర్థం తెలిసింది. మేమిద్దరం దాబామీద చేరి జాజుపూల మాల కడుతూ మాటల్లో పడ్డాము. వైదేహి, నీ స్ట్రాటజీ నాకు తెలియడం లేదు. నువ్వుగాని మీ ఆయనగాని పిల్లాడికి బుద్ధులు చెప్తున్నట్లు, పెద్దగా అరిచినట్లు కనిపించలేదు. వాణ్ణి పదే పదే గమనిస్తున్నట్లు లేదు. అయినా ఎలా సంభవం? అటు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు, ఇంకో పక్క క్రికెట్లోనూ కప్పు సాధించేశాడు. మా కమల్ని నిత్యం పోరుతూనే ఉంటాం మేమిద్దరం. అడుగడుగునా వాడేం చేస్తున్నాడో పట్టించుకుంటూనే ఉంటాం. మేమే కాదు, మమత అని నా కొలీగుందిలే, వాళ్ల పిల్లాడు కమల్కి సీనియర్. తను ఎంత చేస్తోందో కొడుకు ఐఐటి సాధించాలని. అడిగినవి అడగనివి అన్నీ ఇస్తున్నా వీళ్ళు ఎంత పెంకిగా తయారయ్యారంటే, పేరెంట్స్ మాట అంటే అస్సలు లక్ష్యం లేకుండా నీ లెక్కేంటి అన్నట్టున్నారే. ఏం మంత్రమేసావు చెప్పమ్మా మీ కృష్ణుడికి అన్నాను దీనంగా. మంత్రం లేదు, తంత్రం లేదు. పిల్లలెవరైనా సున్నితంగా ఉంటారే, పదే పదే ఊదరగొట్టేయకుండా చెప్పేలా చెప్పాలి. వాళ్లకి అన్నీ తెలుసు. ఎదుగుతున్నారు కదా, వాళ్ల మాటలకి, ఆశలకి, అవసరాలకి విలువివ్వాలి. ఎంతసేపు మనిష్టాలు వాళ్లమీద రుద్దేయడం కాదు. వాళ్ల ఇష్టాలేంటి, ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటున్నారు, ఇవన్నీ వాళ్ళకి తెలిసిన వెంటనే మొహమ్మీద అడిగేకుండా మనకి తెలిసినట్లు వాళ్ళకి క్లూ ఇవ్వాలి. కాని చెక్ చేయకూడదు. దాంతో వాళ్లలో ఖచ్చితంగా పశ్చాత్తాపం మొదలవుతుంది. తాము తప్పు చేసినట్లు పేరెంట్స్కి తెలిసినా తమ మీద ప్రేమ వల్ల ఏమీ అనలేదు అన్న విషయం మనసులో నాటుకుపోవడంతో వాళ్లు మారితీరుతారు. మరింతగా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు. మరోసారి తప్పు చేసేటప్పుడు ఆలోచించి తీరుతారు. వైదేహి చెప్పే విధానం చాలా ముచ్చటగా ఉంది. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్లు అన్నాను. అవును వైదేహి, వాడి ఫ్రెండ్స్ అంతమంది వస్తూ పోతూ ఉంటారు కదా, వాళ్లతో పోల్చి ఇంకా వాడు బాగా చదివేలా ఎంకరేజ్ చేయొచ్చుగా. మేము అలా చేస్తున్నాం, దాంతో సిగ్గు తెచ్చుకుని బాగుపడతాడని అన్నాను. దానికి పాయింట్ తెలియలేదన్నట్లు తెలివిగా అడిగా. అప్పుడు వైదేహి నా వైపు చూసిన చూపు ఎప్పటికీ మర్చిపోలేను. ఏంటి కీర్తి, పిల్లాన్ని ఇతరులతో పోలుస్తావా? అదేదో గొప్ప విషయమైనట్లు పైగా చెప్పుకోవడం చూడు. ఎందుకసలు పోల్చాలి? వీళ్లకేం తక్కువ, వాళ్లేంటే గొప్ప? వీళ్లకున్న ప్లస్ పాయింట్స్ మీకెందుకు కనిపించడం లేదు? మీరు పోలుస్తున్న ఆ పిల్లల్లో ఏమీ నెగిటివ్ పాయింట్స్ లేవనే లేవా? ఏదో మార్కులెప్పుడో ఒకసారి వాళ్ళకి ఎక్కువొస్తే ఇంక మన పిల్లలు వేస్టేనా? మార్కులు, ర్యాంకులు బట్టి వీళ్ళ తెలివితేటలు నిర్ధారించడం న్యాయమేనా? అంది ఆవేశంగా. నేను షాక్ తిన్నట్లు చూస్తూ ఉండిపోయాను. మరి ఎలాగే పిల్లల్ని దారిలో పెట్టడం? మంచిగా చెప్పితే వినరు, పోలుస్తుంటే ఎదురు తిరుగుతున్నారు. ఇంట్లోంచి వెళ్ళిపోతాం, ఆ పిల్లల్ని తెచ్చిపెట్టుకోండి అంటున్నారు. ఎలా ఇంకా అన్నాను నీరసంగా. ఆలోచిస్తే అదేం కష్టమేం కాదే కీర్తి. పిల్లలు మన ఆశాదీపాలు, మన సంస్కారాలే వాళ్ళకి అలవడతాయి. వాళ్ళని శత్రువుల్లా, దోషుల్లా చూడకుండా ఫ్రెండ్స్లా చూడాలి. వాళ్లమీద నమ్మకం ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నా మనం వాళ్ళని ప్రేమిస్తామనే నమ్మకం కలిగించాలి. వాళ్ల ఆశలేంటో, ఆశయాలేంటో తెలుసుకుని ఆ మార్గంలో వాళ్ళని ప్రోత్సహిస్తూనే మనకి కావాల్సినట్లు వాళ్ళని తీర్చిదిద్దుకోవాలి. కిషన్ విషయం చూడు, వాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. వాడి ఇష్టాన్ని గౌరవిస్తూ, ప్రోత్సహిస్తూనే చదువు ఎంత అవసరమో చెప్తూ, క్రికెట్లోనే కాదు చదువులో కూడా ఫస్ట్ అనిపించుకోవాలని సున్నితంగా మనసుకి పట్టించాను. వాడి క్రికెట్ని తీసి పారేలేదు. కాబట్టి వాడికి మనసులో అమ్మ మాటని గౌరవించాలనే భావం నాటుకుపోవడంతో చదువులో ర్యాంక్ తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకో మాట, పిల్లల్ని ఎప్పుడూ ఇతరులతో పోంచుకూడదు. న్యూనతగాని, అహంకారంగాని పెరిగిపోతుంది దానివల్ల.
దానికంటే వాళ్లతోనే వాళ్ళని పోల్చాలి. అంటే అదేనే వాణ్ణి తక్కువ మార్కులొస్తే పవలా గోపీలాగా ఫస్ట్ ఎందుకు రాలేదని తిట్టేకంటే క్రితంసారి నీకెంత బాగా మార్కులొచ్చాయో ఈసారి ఎందుకు రాలేదు అను. నువ్వు బాగా చదువుతావు గదా, ఈసారి ఎందుకో డల్ అయ్యావు, నెక్స్ట్ టైం బాగా చదువుకుంటావులే, పట్టుదల ఉంది నీలో అంటూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నిజంగా వాళ్లలో కృషి పట్టుదల లేకపోయినా మనం ప్రోత్సాహంగా అన్న మాటలు వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి బాగా చదివేలా సహకరిస్తాయి. అంతెందుకు, మన విషయమే తీసుకో. పెద్దవాళ్లమైనా ఆఫీస్లో ఎవరితోనైనా పోల్చి మనల్ని తక్కువ చేస్తే ఎంత చిన్నబుచ్చుకుంటాం చెప్పు. అలాగే చిన్నవాళ్లకి ఆత్మాభిమానం ఉంటుంది. పోల్చడం వల్ల వాళ్లనేదో కరెక్ట్ చేస్తున్నాం అనుకుంటాం గాని వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నామని మర్చిపోతున్నాం. ఈసారి నేను చెప్పినట్టు చేసి చూడు. కమల్ ఐఐటీ ఎందుకు తెచ్చుకోడో చూద్దాం. రోజూ పోల్చి విమర్శించి తిడుతుంటే వాళ్లకి పేరెంట్స్ మీద ఇష్టం, గౌరవం రెండూ ఉండవు. మంచిగా ఓపిగ్గా చెప్తేనే ఫలితం ఉండేది. మీ ఫ్రెండ్కి చెప్పు, అలా పోల్చకే ప్లీజ్ అని. ముసిముసి నవ్వులు కురిపించింది. వై అనే ప్రశ్నకు తావే ఇవ్వని మా వైదేహి.